5వ వచనం అనుకుంటాను. యోనా పుస్తకంలో చదవండి. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి ఆ నినివే పట్టణానికి పోయి అక్కడ జరిగే నాశనం ఎలా దేవుడు చేస్తాడో చూద్దామని అనుకున్నాడు. కానీ దేవుడు అక్కడ నినివే ప్రజల పాపమునంతా క్షమించాడు. మొదటైన లోబడలేదు, తర్షీషుకి వెళ్ళాడు. ఎప్పుడైతే చాప కడుపులోకి పంపి యోనాకు బుద్ధి తెచ్చాడో ప్రజలకు అక్కడ కుడి ఎడుమడు తెలియనటువంటి ప్రజలందరూ, పేదవాడు మొదలుకొని ధనవంతుడు, రాజులు, సామంతులు, ప్రతి ఒక్కరు కూడా మోకాల మీద పడి పసిపిల్లలతో సహా ఉపవాసం ఉండి కన్నీరు కార్చగా వారి మీద శాపాన్ని, కీడును కొట్టేశాడు. అప్పుడు యోనా అనుకున్నాడు, దేవుడు ఇలా ముందే చేస్తాడో నాకు తెలుసు అని దేవుని మీద సనుక్కొని ఆయన ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక పందిరేసుకొని కూర్చున్నాడు. ఈ పట్టణానికి ఏం జరుగుతుందో చూద్దామని అలా అనుకొని ఉంటుండగా, ఇప్పుడు చదవండి 5వ వచనం. అప్పుడు యోనా ఆ పట్టణంలోకి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణానికి ఏం సంభవించిందో చూచేదనని ఆ నీడన కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా ఒక సొర చెట్టు ఒకటిని ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమను చూసారండి. ఎండ దెబ్బ తగిలి ఉన్నాడు యోనా, శ్రమతో నలిగిపోతున్నాడు, ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు, నిలువ నీడలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ యోనాను చూసిన దేవుడు వెంటనే అప్పటికప్పుడే ఒక్క రాత్రిలోనే ఒక సొర చెట్టును పుట్టించాడు. చూసారండి, తన భక్తుల కొరకు లేని దాన్ని పుట్టించగలిగిన శక్తి కలిగిన దేవుడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, సంతోషంగా. తన భక్తుల కొరకు లేని దాన్ని కూడా కార్యము చేయుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన. యోనా కొరకు ఎండకు అలసిపోయి ఉన్నాడని గ్రహించి ఒక నీడనిచ్చుటకు, అతని శ్రమ నుండి విముక్తినిచ్చుటకు ఒక సొర చెట్టునే దేవుడు అక్కడ నిర్మించాడు. యోనా కొరకు చేసిన దేవుడు నీకు కలుగుతున్న కష్టాల్లో, శ్రమలో, నీ అప్పుల వేదనలో దేవుడు నీకు నీడగా ఉండి నీ శ్రమలన్నీ తొలగిస్తాడు. ఆమేన్. అక్కడ కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ వచ్చునట్లు ప్రభు చేశాడు. ఎక్కడో దూరంగా పెట్టలేదండి,